నమస్కారం అండి. విగ్రహాలు ఎక్కడి నుంచి పోయాయి? ఈ మంటపంలోంచి. చివరిగా విగ్రహాలు ఎప్పుడు చూశారు? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాయండి. ఏంటా ఇప్పుడు దాకా ఎక్కడ ఉంటే ఎలా పోతాయి? అదే అర్థం కావడం లేదండి. మీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరన్నా బయటికి వెళ్ళారా? ఇప్పటిదాకా 3 కుర్రాళ్ళు ఉండాలండి, వాళ్ళు కూడా కనిపించట్లేదు. కానిస్టేబుల్స్ గుడి అంతా వెతకండి. ఎందుకైనా మంచిది ఇక్కడ వెతుకుదామండి సార్. ఇక్కడ ఎవడో పడుకున్నట్టున్నాడు. వీడే సార్ ఆ కుర్రాళ్ళ లీడరు. వెళ్ళి సార్ని పిలు. సార్ అక్కడ ఎవడో పడుకున్నాడు, డౌట్ గా ఉంది సార్. పద. నిద్రపోతున్నాడా నటిస్తున్నాడా? రై రై లేగవరా. స్టేషన్ తీసుకురండి. ఎందుకు సార్? నేను నా బిడ్డ ఏ నేరం చేయడు, ఇందులో ఏదో మోసం ఉంది. అవునమ్మా, మీ వాడు పనికి సోమరిపోతైనా మనసుకు మారాజు. ఇలాంటి ఎదో పనులు చేయడు. ఏ నా కొడుకు చేశాడో ఆ దొంగతనం నా కొడుకు మీద వేశారు. ఈ వాడు జైల్లో ఉన్నట్టు నాకు తెలుసమ్మా. పారిపోయిన వాడి స్నేహితులు ఎక్కడున్నారో కూడా తెలియదు. అయినా మనూళ్ళో గుళ్ళో దొంగల పట్టం ఏంటి, మనోళ్ళ మీద నేరం ఏంటి? అసలు ఈ కుర్రాళ్ళ దొంగతనం చేశారంటారా? మన కుర్రాళ్ళంతా మంచాడే అనుకుంటాం, రాష్ట్రం తెలిసాకే తలబట్టుకుంటాం. మంచాడు అనుకుని ఆ గుడ్డమ్మ గారు మనవడు ఏం చేశాడు, గుళ్ళో గంట ఎత్తుకెళ్ళి అమ్మి గుడంబ తాగాడు. గుడికి చేటు తెచ్చే ఇలాంటి వాళ్ళ వల్లే గుడి చేటు సామెత పుట్టింది. ఎంతెందుకు ఆ సీనుగాడు సింగపూర్ సెంటిచ్చి సీతమ్మ కోడలు లేపుకెళ్ళా. ఈ ఊరి భాగవతం ఉపన్యాసం ఆపు. అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? ఇంతమంది పెద్దోళ్ళున్నారు, నా కొడుకు బయటపడే దారి చూడండి. ఏమీ లాభం లేదు. 7-8 ఏళ్ల శిక్ష ఖాయం. కాకులేశ్వర స్వామి కూడా కాపాడాడు. గట్టిలో ఆయన పెట్టండి మరి. మిస్టర్ మూర్తి ఏమన్నా చెప్పాడా? ఎంత కొట్టినా తెలీదు అంటున్నాడు సార్. ఆ విగ్రహాలు ఎక్కడరా? తెలీదు సార్. నీ ఫ్రెండ్స్ ఎక్కడా? తెలీదు. పోనీ ఆ విగ్రహాలు తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? తెలీదు. ఫారినర్స్ తో బీరు తాగుతూ ఊరూరు తిరిగే కుదరా, వాళ్ళెక్కడా? తెలీదు. వాళ్ళని నీకు లింక్ చేసింది ఎవర్రా? మా దుర్గారావు వాసు ఒకరోజు వాళ్ళిద్దరిని నా దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళు ఎక్కడున్నారు? తెలీదు. తెలీదు తెలీదు తెలీదు. వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలీదు కదూ? తెలుసు. గుడ్, వెరీ గుడ్. నాలా ఉంటారా? అతనిలా ఉంటారా? పేపర్ పెన్ ఇస్తే గీస్తాను సార్. అంత ఆర్టిస్ట్ వా నువ్వు? మిస్టర్ మూర్తి కట్లోడదండి. ఉన్నట్టు సార్ పెన్ను పేపర్ తీసురా. ఎస్ సార్. గీరా. ఎందుకో దీన్ని చూస్తుంటే నువ్వు చాలా మంచివాళ్ళలాగా అనిపిస్తున్నావురా. ఎందుకో తెలుసా? తెలీదు. నేను ఆర్టిస్ట్నే. నమ్మకం లేదా? కదలొద్దు. మీ లైన్ బాగుంది సార్. నీ టైం కూడా బాగుందిరా. ఇక ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతా. నువ్వు మంచోడు అని తెలిస్తే మర్యాదగా వదిలేస్తా. తేడా వస్తే నాడా కొట్టి మాడాలా చేస్తా. రేపు ఇదే మాట కోర్టులో చెప్పు. మిస్టర్ మూర్తి సార్, ఇతను భోజనం పెట్టండి. అలాగే సార్. ఇవాళ 12వ తారీఖు మా పెళ్లి రోజు. కొంపలో లేకుండా ఈడితో నాకు రోజంతా కోర్టులోనే సరిపోయింది. పై వాళ్ళతో తిట్లు, పెళ్ళంతా చివాట్లు. చిచి పోనీ. 12 పేజీలు లవ్ లెటర్ రాసి 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఇస్తా. 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఇస్తా. ఈ పాపు ఇప్పుడే వస్తానయ్యా. నాకు కూడా వస్తుందయ్యా. నేను కూడా వెళ్ళాలి సార్. నేను కూడా వెళ్ళు. ఇదో పెద్ద అంటువే, అది ఒకడికి వస్తే అందరికీ వస్తుంది. తొందరగా పోసుకోరా. ప్యాంటు తడిసిపోద్ది.
చేతులు వదలండి. జిప్పు తీయాలి, పొయ్యాలి. ఫ్రీగా పోసుకొనిరా. ఎక్కడి పోతాడు వీడు? మహర్జాతకుర్రా. ఓ చూసుకోవడానికి కూడా ఇద్దరు ఎస్కాట్. ఏడా వీడు? పాసుకెళ్ళాడు సార్. సార్ పారిపోతున్నాడు సార్. రోహిణి ఒక్క నిమిషం. అట్లా దొంగని చూసి తోడుపాకు. ఆ విగ్రహం గురించి నాకేం తెలీదు. రోహిణి ప్లీజ్ ఒక్క నిమిషం, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చాలా ఉన్నాయి, అన్ని ఇందులో రాశా, తీసుకో. ఏంటిది? ఐ లవ్ యూ. ఎరా నీ బతుక్కి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా? ఒక ఆడపిల్ల ఐ లవ్ యూ అనాలంటే నీకే అర్హత ఉందిరా? నువ్వు మట్టి ముద్దవి, సోంబేరివి. నేనొక మెరుపుని, వజ్రాన్ని. నువ్వు సోంబేరివయ్యావు, నీ స్నేహితుల్ని సోంబేరుల్ని చేశావు, గుళ్ళో విగ్రహాలు దొంగతనం చేశావు. నువ్వు క్రిమినల్వి, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా? ఛీ! తులసి మొక్క మీద గొంగలి పొరుగులా ఉందిరా ఆ మాట. నువ్వు నీకు భారం, నీ కన్న వాళ్ళకి భారం, నీ ఊరికి భారం, ఈ దేశానికి భారం. ఇక నుంచైనా మరీ మంచిగా బతుకు. శభాష్ కవి గారు. ఎట్టాగైతేనే ఆ సోంబేరిగాడిని జైలుకు పంపించావు. ఇక వాడి పొలము తోట ఆక్రమించుకోవడానికి అడ్డే లేదు. అవును, వాడి ఇద్దరి స్నేహితుల్ని ఏం చేశావు? ఊరి పొలిమేరల్లోకి రాకుండా చేశా. అంటే చెప్పను. సస్పెన్స్. ఓ, నీ బొంద. అయినా మీ ఇద్దరు నా ముందు ఇలా మందు కొడుతుంటే నా నాలిక పీకుతోంది. నేను ఆశ్రమానికి వెళ్తా. దానికి ఆశ్రమం దేనికి? ఇక్కడే కొట్టే. ఆశ్రమం అయితే సేఫ్టీ సంజీవయ్యా. హైదరాబాద్ లో అదేదో స్వామి ఆశ్రమం మీద రైడింగ్ జరిగిందట. అక్కడ బ్లూ ఫిలిమ్స్, బ్లాక్ మనీ దొరికాయట. జాగ్రత్త. ఆ ఫిల్ములేవి మన దగ్గర పనిచేయవు సంజీవయ్యా. 5 నెలలకు 6 నెలలకు ఓసారి. అది అవయవాలు కరుణిస్తే కరుణించినట్టు. వస్తా. నా అంతటా నేనే మెంటల్ హాస్పిటల్లో ఉంటానంటే తట్టుకోలేమని దండం పెట్టి జైలు సూపరింటెండెంట్ గా పంపించారు. ఎరా, నన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? మంచోళ్ళు అనుకుంటున్నాం సార్. సాడిస్ట్ ఫెలో, వరస్ట్ ఫెలో అనుకోవాలి. నువ్వేమనుకుంటున్నా? చాడిస్ట్ ఫెలో, వరస్ట్ ఫెలో మీరేమన్నారు కదా సార్? వాడికి చెప్పాను, నీకు చెప్పానా? ఎవడికి ఏది చెప్పానో అదే చెయ్యాలి. అండర్స్టాండ్? తీయమని నీకు చెప్పానా? లేదు సార్. థ్యాంక్ యూ. రా సార్. ఈ మేకేంటి? ఈ సిగరెట్ పీకేంటి? ఆ తుమ్మ ముళ్ళేంటి? ఆ అగ్గి పుల్లేంటి? నేను సూపరింటెండెంట్ గా ఉన్న జైలు అద్దంలా తలతలలాడాలి. పీతి జంట బుగ్గల్లా మిలమిల మెరవాలి. ఇంకోసారి ఈ పీక కనిపిస్తే నీ పీక పిసికేస్తా. తీరా టేయ్. కనలొద్దురా, కత్తి తెగుద్దన్నానా? నీలాంటోడి గడ్డం చేయడం కన్నా గొర్రెకు బూచుకిక్కడం బెటర్. ఆహా,
వెంట్రులకు తెలియకుండా క్రీమ్ రాయాలి, చర్మానికి తెలియకుండా గడ్డం గీయాలి. వాడరా బార్బర్ అంటే, నువ్వు బారన్ బార్బర్ రా. మన స్నేహం ఆశయాలు ఈ మర్రి చెట్టు ఓడల్లాగా దిగిపోవాలి. రాంబాబు, మా అమ్మ నాన్న ఎలా ఉన్నారా? మీ నాన్న సంగతి నీకు తెలుసుగా. మీ అమ్మ కూడా నిన్ను కలవకూడదని తన మీద ఒట్టు పెట్టుకున్నాడు. నువ్వు తొందరగా బయటికి రావాలని భవానీ మాలేశాను గురు. అమ్మోరు నేను చల్లగా కాపాడుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నమస్కారం సార్. నమస్కారం. ఏందయ్య అందరూ కట్టుకట్టుకుని వచ్చారు? మీ బావ ఎక్కడా? బాగా తాగి బాత్రూమ్ లో పడ్డాడు, బెడ్ మీద ఉన్నాడు. ఏం పని మీద వచ్చారు? మేము జైల్లో పెట్టించిన సోంబేరి కుర్రాన్ని ఆ ఎస్పీ నిర్దోషిగా నిరూపిస్తాట. వెంటనే వాడిని మీరు ట్రాన్స్ఫర్ చేయించారు సార్. నేను చేయలేను, రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నా. అదేంటి, మీరు పార్టీలో సెకండ్ పొజిషన్ లో ఉన్నారు, నెక్స్ట్ సీఎం మీరేనా అందరూ అనుకుంటున్నారు. ఈ టైంలో రాజకీయ సన్యాసం ఏమిటండి? చాలా కారణాలున్నాయి. ఏంటవి? ఏమని చెప్పను, నా కాళ్ళు చేతులు పడిపోవాలని నా పెద్ద కొడుకు ఒరిస్సా వెళ్ళి శుద్ర పూజలు చేయిస్తున్నాడు. నిన్న నా చిన్న కోడలు బెడ్ కింద మృత్యు యంత్రం పెట్టింది టపా కట్టాలని. మొన్న మీటింగ్ వెళ్ళొస్తాంటే మందు పాత్ర పేలింది. మావోయిస్టులు అనుకున్నాం కదా, కాదంట మా తోడలుడని తేలింది. నేను చస్తే బై ఎలక్షన్ లో నిలబడాలని నా పెళ్ళం అన్ని గుళ్లల్లో పొర్లు దండాలు పెడతా ఉండాలి. మంగళసూత్రమే మందు పాత్ర అయిపోయినాక మా ఇద్దరు రాజకీయాలు మనకెందుకండి? ఇంట్లో నలుగురు గురించి ఇలా పదవులు వదుకుంటే 4 దిక్కులు నవ్వుతాయండి. ఈ నిర్ణయానికి రావడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయ్యా. ఏమిటా కారణాలు? పిక్కు తినే బంధువర్గం, ఉంపుడు గత్తెల నమ్మక ద్రోహం, చీటికి మాటికి అవిశ్వాసం, శివాట్లు పెట్టే అధిష్టానం, పగబట్టిన దినపత్రికలు, తెగదిట్టే టీవీ ఛానళ్లు, ఐబీపీ ఆస్మా ఫైల్స్, బైపాస్ డయాబెటిస్, పుచ్చిపోయిన జెండా కర్ర, ఎలిసిపోయిన జెండా గుడ్డ, మేడిపండు మేనిఫెస్టోలు, కుక్కతోక విధానాలు, కలిసి రాని కార్యకర్తలు, కల్లబొల్లి వాగ్దానాలు, మాట వినని ఐఏఎస్లు, లెక్క చెయ్యని పోలీసోళ్లు, ఎదిరించే ఎన్జీఓలు, గంట గంటకి పెంట పెంట, ఉంటే బతుకంతా తంట. అందుకే ఇక ఈ రాజకీయాలకు సెలవంట. అర్థమైంది మీ మంట. ఇదిగో, మంచిగా మారితే మారచ్చు, మరి అంత మంచిగా మారక. చూడండి, జనానికి మంచి భావాలు చెప్పాల్సినోడు కవి, మంచి బోధలు చేయాల్సినోడు స్వామీజీ, జనాన్ని మంచి దారిలో నడిపించాల్సినోడు రాజకీయ నాయకుడు. మనం ఎట్టా తగలట్టం. నేను మారా, మీరు కూడా మారండి. ఏంటయ్యా మారేది? నీకు మెట్టలెక్కింది కదా అని మమ్మల్ని కూడా మెట్టలెక్కించుకోమంటావా? నీలాంటి నీచులు మంచిగా మారితే ఇంకొక నీచాతి నీచుల్ని మంత్రిగా చేస్తాం, చూస్తాం. కొంచెం తప్పుకో, ఆశ్రమానికి వెళ్ళి గోచిగుడ్డ పంపిస్తా. దేవుడా, మా మంత్రుల్లోనూ ఎమ్మెల్యేలోనూ నిజాయితీ పరులు, ప్రజాసేవకులు చాలా మంది ఉన్నారు. నేను ఆడలాగా బతకలేకపోయినా ఇట్లాంటి ఎదవ బతుకు మాత్రం బతకను. రాజీనామా చేసే లోపు ఆ కుర్రాన్ని జైల్లోంచి బయటపడేలా చూస్తా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ రాజకీయాల్లోకి మాత్రం రాను. శ్రీకాకుళంలో జరిగిన విగ్రహాల చోరీ కేసులో సోంబాబు అనే ఈ యువకుడికి సంబంధం లేదని న్యాయస్థానం తీర్పునిస్తూ అతన్ని విడుదల చేయవలసిందిగా ఆదేశించడమైనది. నేనెందుకు విడిపించాను తెలుసా? తెలుసు. ఓసారి మా వాళ్ళు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని అనుమానించి తీసుకొచ్చారయ్యా. అతని సెల్లో ఉంచి నేను మినిస్టర్ సెక్యూరిటీ కోసం వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి అతను అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం నన్ను ఎప్పుడు బాధిస్తూ ఉంటుంది. అందుకే నీ విషయంలో కేర్ తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసి నేను చేయవలసింది చేశాను. ఇప్పుడు నువ్వు నిర్దోషివి, కొత్త జీవితం ప్రారంభించు. నువ్వు మార్చుకో. నేను మారాను సార్, ఇంకా మారాలి, మారుతాను. గుడ్ లక్. నమస్కారం.